నీలాంజనసమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండసంభూతం తం నమామి శనేశ్వరం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ మాత్రే నమః. వెల్కమ్ బ్యాక్ టు మిహిరావాణి యూట్యూబ్ ఛానల్. మీ డాక్టర్ సుందరి ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో జూన్ నెల 30వ తారీఖు నుంచి కుంభరాశిలో సంచారం చేస్తున్న శని భగవానుడు వక్రత్వం పొందుతున్నాడు. అంటే ఈ జ్యోతిష్ శాస్త్ర ప్రకారం 2024 సంవత్సరం అంతా కూడా శని కుంభరాశిలోనే సంచారం చేస్తుంటాడు. ఇదే రాశి నుంచి జూన్ 30 నుంచి నవంబర్ 15వ తారీఖు దాకా అంటే సుమారు 4.5 నెలల పాటు వక్రగమనం చేస్తూ ఉంటాడనమాట. ఇలా వక్రగమనం చేసినప్పుడు అంటే శని భగవాన్ని కదలికలో ఎటువంటి మార్పు, నక్షత్రాలు మారినా, రాశి మారినా, వక్రత్వం పొందినా కూడా అన్ని రాశుల మీద కూడా డిఫరెంట్ ఫలితాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. కొన్ని రాశుల వారికి అనుకూలమైన ఫలితాలు, కొన్ని వాళ్ళకి ప్రతికూలమైన ఫలితాలు కూడా వస్తూ ఉంటాయి. అలాగే వ్యక్తిగత జీవితంలో కూడా అనేక సమస్యలు కొంచెం ఎదురవటం కానీ, కుటుంబ జీవితంలో ఒడిదుడుకులు అవటం, వైవాహిక జీవితంలో సమస్యలు రావటం, ఇలాంటివన్నీ కూడా కొన్ని సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. సహజంగా మనందరికీ తెలుసు శని భగవానుడు చాలా నెమ్మదిగా చెలించే గ్రహం అని. ఆయన సంచారం ఒక్కొక్క రాశిలో 2.5 సంవత్సరాల పాటు ఉంటుంది. అంటే ఒక రాశికి రావడానికి మొత్తం చుట్టి మళ్ళీ 30 ఏళ్ళకి కానీ ఆ రాశిలో మళ్ళీ ఆయన సంచారం చేయలేడు అనమాట. ఇప్పుడు ఈ సంవత్సరంలో కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు. కుంభరాశిలో సంచారం చేస్తూ వక్రత్వం పొందుతున్నాడు. ఎప్పుడైనా సరే శని ఒక రాశిలో సంచరించేటప్పుడు కొన్ని రాశుల వారికి ఏలినాటి శని ప్రభావంతో ఏర్పడతారు. కొంతమందికి అర్ధాష్టమ శని, అష్టమ శని, గండక శని, ఇలా రకరకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అట్లా శని వక్రత్వం చెందితే ఏమవుతుందండి అంటే, ఎప్పుడైనా సరే ఒక గ్రహం వెనక్కి వక్రత్వం చెందిందంటే వెనక్కి నడుస్తుంది అన్నమాట. ఇప్పుడు ఏ రాశిలో అయితే సంచారం చేస్తుందో అది ఏ భావం అయితే ఆ రాశుల వారికి ఆ భావ ఫలితాలు దెబ్బతింటాయి. అలాగే వెనక రాశి యొక్క భావం యొక్క ఫలితాలు కూడా ఆ సమయంలో ఇవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే నెమ్మదిగా జరుగుతూ ఉంటాయి. సహజంగానే మనకి జ్యోతిష్ శాస్త్ర ప్రకారం 5 గ్రహాలు వక్రత్వం పొందుతూ ఉంటాయి. శని, గురు, కుజ, బుధ, శుక్రులు. రవిచంద్రులకి వక్రత్వం లేదు. రాహు, కేతులు ఎప్పుడు కూడా వక్ర మార్గంలోనే సంచారం చేస్తూ ఉంటారు. అంటే మనం ఇందాక అనుకున్నట్టుగా శని ఏ గ్రహమైన వక్రత్వం పొందినప్పుడు ఆ భావ ఫలితాలు ఇవ్వడంలో చాలా డిలే అవుతుంటాయి అన్నమాట. పూర్తిగా ఇవ్వదు. ఆ భావ సంబంధమైన విషయాలు ఫలితాలు పూర్తిగా రావని చెప్పవచ్చు. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం కుంభరాశిలో శని వక్రత్వం చెందుతుంటే వెనకాలలో మకర రాశి కూడా ఫలితాలు ఉంటాయి. శని భగవాన్ ఒక స్పెషల్ దృష్టి కూడా ఉంటాయి. 3వ దృష్టి, 7వ దృష్టి, 10వ దృష్టి. వాటి దృష్టిల వలన కూడా ఈ వక్రత్వం చెందడం వలన ఈ దృష్టి వల్ల కూడా ఫలితాలు ఎక్కువగా మనకి వాటి ఆభావాల ఫలితాలు కూడా ఎక్కువ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్నమాట. అలాగే ఈ శని భగవాన్ ఎవరికైనా శని దశ నడుస్తున్నా, ఏలినాటి శనిలో ఉన్న వాళ్ళకి కానీ వీళ్ళందరూ కూడా కొంచెం ఇబ్బందులు ఏర్పడడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇలా వక్రత్వం చెందినప్పుడు మనం ఏ రాశుల వారికి బాగుంటుంది, ఎవరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని విషయాలు గమనిస్తే ఈరోజు మనం ఈ వీడియోలో వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి కుంభరాశిలో సంచరించే శని వలన, వక్రత్వం వలన ఎటువంటి ఫలితాలు ఉంటాయి? మనందరికీ తెలుసు వృశ్చిక రాశి అంటేనే విశాఖ 4వ పాదంలో జన్మించిన వారు, అలాగే అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశి అవుతారు. రాశ్యాధిపతి కుజుడు. వృశ్చిక రాశి వారికి ఇప్పుడు ప్రస్తుతం 2024లో కుంభరాశి అంటే 4వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. అంటే అర్ధాష్టమ శని దోషంతో వృశ్చిక రాశి వాళ్ళు ఆల్రెడీ బాధపడుతున్నారు. ఇప్పుడు తిరోగమనం చెందాడు. తిరోగమనం చెందడం వలన ఒక్కోసారి ఏమవుతుందంటే మనకి ఇప్పటిదాకా వీళ్ళకి కొన్ని సమస్యలు, ఆర్థిక విషయాలు కానీ, 4వ స్థానం అంటే సుఖస్థానం కానీ, ప్రాథమిక విద్యా విషయాల్లో కానీ, తల్లి యొక్క ఆరోగ్య విషయంలో కానీ వీటన్నిటిలో కూడా కొంచెం ఇబ్బంది ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. కొంచెం మనక్లేశం, మన అనుకున్న పనులు అవ్వకపోవడం, ఇంట్లో గృహంలో శాంతి లేకపోవడం, ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈ వక్రత్వం చెందటం వలన వృశ్చిక రాశి వారికి శని వక్రత్వం అంటే 3వ రాశికి అంటే 3వ రాశి ఫలితాలు రావడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంది. 4వ భావం ఎలాగో దెబ్బతిని 3వ భావం విషయంలో కూడా కొంచెం ఇబ్బంది. 3వ భావం అంటే కమ్యూనికేషన్ విషయాల దగ్గర కానీ, సోదరుల స్థానం, మనకి మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో సంబంధ బాంధవ్యాలు, వీటన్నిటి విషయాల్లో కూడా కొంచెం మనకి అంటే వాటికి సంబంధించిన విషయాల్లో ఫలితాలు ఎక్కువగా ఇవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉందన్నమాట. అంటే 3, 4 అధిపతిగా ఉంటూ 4వ భావంలో తిరోగమనం చెందడం వలన కొంచెం కుటుంబ విషయాల మీద మనం ఎక్కువగా దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఈ సమయంలో కొంచెం కుటుంబ విషయాల మీద మన శ్రద్ధ ఎక్కువగా
పెట్టాలి. అలాగే మనం చేసే పనుల్లో కూడా కొంచెం బాధ్యతలు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది. సాధారణ కంటే కూడా కొంచెం కష్టం ఎక్కువగా ఉంటుంది, కొంచెం ఇబ్బంది ఎక్కువగా ఉంటుంది. అలాగే మాట్లాడేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా, మనం మాట్లాడే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పని అధికంగా ఒత్తిడి అవటం వల్ల ఉద్యోగాల విషయాల్లో కొంచెం ఇబ్బందులు ఏర్పడటం, ఖర్చులు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే రుణాలు తీసుకునే విషయంలో కూడా, మీరు ఇవ్వటం కానీ తీసుకునే విషయాల్లో కూడా అప్పు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక్కొక్కసారి ఏంటంటే ఈ టెన్షన్ తట్టుకోలేక జాబ్ విషయాలు ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి ఎవరైనా ఉద్యోగం మారాలని ఆలోచిస్తుంటే కనుక వారు ఈ సమయంలో కొంచెం ఈ 5 నెలల పాటు, సుమారు 4.5 నెలల పాటు ఆ ప్రయత్నాలు కొంచెం వాయిదా వేసుకుంటే కనుక చాలా బాగుంటుంది. అలాగే ఎవరిని కెరీర్, మన స్థిరాస్తుల మీద పెట్టుబడి పెట్టాలన్నా ఇలాంటి వాటికి కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే సంబంధాల విషయాలకు వస్తే, అంటే మనం సంబంధాల విషయాలు కూడా వాదనలకు వెళ్లకుండా, మన కమ్యూనికేషన్ మాటల వల్ల ఇబ్బందులు రాకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే లేకపోతే అభిప్రాయ భేదాల వల్ల ఇబ్బందులు ఏర్పడటం, అనవసరంగా మనం అపార్థాలకు తావివ్వటం, ఇలాంటివన్నీ వస్తే మీ సోదరులతో కానీ, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో కానీ, మీ కుటుంబ సభ్యులతో చాలా జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్య సంబంధ విషయాలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే డ్రైవింగ్ చేస్తుంటాం, ఇలాంటి విషయాల్లో కూడా కొంచెం వీలైనంత వరకు కేర్ఫుల్గా ఉండడానికి ప్రయత్నించండి. అలాగే మీరు ఈ సమయంలో, ఈ వక్రించిన సమయంలో సహజంగా ఎవరైనా సరే శని వక్రించిన సమయంలో ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలు కానీ ఇలాంటివన్నీ కొనకుండా ఉంటేనే మంచిది. ఎందుకంటే ఈ సమయంలో ఇలాంటి వక్రించినప్పుడు కొంటే కనుక అవి ఎక్కువ రిపేర్లు రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా వృశ్చిక రాశి వారు ఈ సమయంలో వీలైనంత వరకు చాలా జాగ్రత్తలు తీసుకోవడం, మాట్లాడే విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించడం, ఇలాంటివన్నీ కూడా చాలా ఎక్కువగా చేస్తూ ఉండాలి. ఎందుకంటే వాహనాలు నడిపేటప్పుడు ఒకటి కొంచెం కేర్ఫుల్గా ఉండండి. తల్లి యొక్క ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. ఈ 4.5 నెలల పాటు కూడా వృశ్చిక రాశి వారికి అనుకూలమైన ఏంటంటే ఈ వక్రత్వ ఫలితాలు మనం తొలగించుకొని, అంటే తగ్గించుకొని మంచి ఫలితాలు పొందాలంటే కనుక ప్రతిరోజు కూడా ఆ శని భగవాన్ యొక్క స్తోత్ర పారాయణ చేయడం, శని యొక్క 12 నామాలు కానీ, దశరథ శని స్తోత్ర పారాయణం చేయటం కానీ, లేకపోతే శని యొక్క నామాలు, మనం 10 నామాలు ఉంటాయి. శనేశ్వరి యొక్క నామాలైన యమ, కోణ, పింగళ, బొబ్రు, కృష్ణ, రౌద్ర, అంతక, సౌరి, మంద, ఈ ప్రీతికర నామాలు రోజు స్మరించుకోవడం వల్ల కూడా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. శనివారం నాడు నువ్వుల నూనెతో దీపారాధన చేయడం, శివాభిషేకం చేసుకోవడం, హనుమాన్ చాలీసా పారాయణ చేయడం, మనం వీలైనంత వరకు ఇలాంటివన్నీ ఎక్కువ చేస్తూ ఉంటే కనుక చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ప్రతిరోజు కూడా నమస్తే కోణ సంస్థాయ పింగళాయ నమోస్తుతే, నమస్తే బబ్రు రూపాయ కృష్ణాయ చ నమోస్తుతే, నమస్తే రౌద్రదేహాయ నమస్తే శాంతకాయ చ, నమస్తే యమసజ్ఞాయ నమస్తే శౌర్యే విభూ, నమస్తే యమసజ్ఞాయ శనేశ్వర నమోస్తుతే, ప్రసాదం మమ దేవేశ దీనస్య ప్రణతస్య చ అనే ఈ శ్లోకాన్ని ప్రతిరోజు చదువుకోవడం వల్ల కూడా చాలా మటుకు మనము ఈ సమయంలో ఏర్పడే దుష్ఫలితాల నుంచి కానీ, ఈ అర్ధాష్టమ శని వలన వచ్చే ఇబ్బందులు కానీ తొలగి మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. మరొక రాశి గురించి మరొక వీడియో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు, శుభం భూయాత్. స్మరించుకోవడం వల్ల కూడా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. శనివారం నాడు నువ్వుల నూనెతో దీపారాధన చేయడం, శివాభిషేకం చేసుకోవడం, హనుమాన్ చాలీసా పారాయణ చేయడం, మనం వీలైనంత వరకు ఇలాంటివన్నీ ఎక్కువ చేస్తూ ఉంటే కనుక చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ప్రతిరోజు కూడా నమస్తే కోణ సంస్థాయ పింగళాయ నమోస్తుతే, నమస్తే బబ్రు రూపాయ కృష్ణాయ చ నమోస్తుతే, నమస్తే రౌద్రదేహాయ నమస్తే శాంతకాయ చ, నమస్తే యమసజ్ఞాయ నమస్తే శౌర్యే విభూ, నమస్తే యమసజ్ఞాయ శనేశ్వర నమోస్తుతే, ప్రసాదం మమ దేవేశ దీనస్య ప్రణతస్య చ అనే ఈ శ్లోకాన్ని ప్రతిరోజు చదువుకోవడం వల్ల కూడా చాలా మటుకు మనము ఈ సమయంలో ఏర్పడే దుష్ఫలితాల నుంచి కానీ, ఈ అర్ధాష్టమ శని వలన వచ్చే ఇబ్బందులు కానీ తొలగి మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. మరొక రాశి గురించి మరొక వీడియో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు, శుభం భూయాత్. చేయండి, సబ్స్క్రైబ్